ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రముఖులు, విద్యావంతులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమం సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందే రామచంద్రరావు గారు మాట అన్నారు. ఈరోజు మన దేశము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయి ఇప్పుడు 77వ సంవత్సరంలో ఉన్నాం. కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఇంకా అనేక రకాల విధానాలు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి మరి పద్ధతిలోనే మనం కొనసాగుతూ ఉన్నాం. ఇంకా అనేక మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు పదే పదే మంత్రులకు చెప్తారు, పాత చట్టాలు ఏమున్నాయో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాలని పదే మందే వారు చెప్తుంటారు. దానికి అనుకూలంగా అనేకమైన మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఏవైతే దేశానికి అవసరమైనటువంటి విధానాలు ఈరోజు కావాలో వాటన్నిటిలో కూడా ప్రతిసారి మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. అందుకే ఈరోజు ప్రజల మధ్యకు వెళ్ళాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రజల మధ్యకు వెళ్ళి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజల ద్వారా రాజకీయ పార్టీల మీద, విశ్లేషకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి. నాకు తెలుసు, ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అవుతుంటే ప్రతిరోజు 1 మంత్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ అన్ని రివ్యూ చేస్తాయి. ఎక్కడో ఢిల్లీ ఎలక్షన్ అవుతుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఛానల్స్ అన్ని రివ్యూ చేస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో కూర్చున్నా, ఏ రచ్చబండ మీద కూర్చున్నా యూపీ ఎలక్షన్ ఎట్లా ఉన్నది, ఢిల్లీ ఎలక్షన్ ఎక్కడ ఉన్నది, కేజ్రీవాల్ వస్తాడా పీక్తాడా, ఇదే విషయం. ప్రతిసారి ఎన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతుందో ఆలోచన చేయండి. ఎంత మ్యాన్ అవర్స్. ఈరోజు ఒకసారి ఎలక్షన్ అయిపోతే ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్కి వెళ్ళాలి. మనకు చూడండి, మనకు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, 2025లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. నేను నా గురించి చెప్తాను. 2024 ఎలక్షన్స్ అయ్యగానే నన్ను జమ్మూ కాశ్మీర్ పంపించారు. 3 నెలలు అక్కడ ఉన్నాను ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా. తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళమన్నారు, మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళాను. ఢిల్లీ ఎలక్షన్స్కి వెళ్ళమన్నారు, ఢిల్లీ ఎలక్షన్స్కి వెళ్ళాను. ఇక ఎక్కడ మేము మంత్రివర్గం ఇక్కడ పనిచేస్తాము, రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉంటామో ఆలోచించేయండి. అందుకే ఒకటి మనం చేస్తా ఉన్నాను, ఏదైనా ఈ దేశంలో మార్పు రావాలంటే ఆ మార్పు ఈరోజు స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మార్పు వస్తుంది. అది జిఎస్టీ తీసుకున్నా, లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకున్నా, ఆర్టికల్ 370 తీసుకున్నా, రావణ కాన్స్టిట్యూషన్ లాగా 75 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ను తగలబెట్టారు. 46,000 మంది చనిపోయారు. కానీ ఓటు బ్యాంకు పాలిటిక్స్, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చూడొచ్చు. త్రిపుల్ తలాక్ మిత్రులు రామచంద్ర గారు ఇప్పుడే చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా త్రిపుల్ తలాక్ మార్చలే, ఎందుకంటే ఓట్లు పోతాయి. ఓట్లకు త్రిపుల్ తలాక్ సంబంధం లేదు. ఈ దేశంలో 10 కోట్ల మంది ముస్లిం మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించి ఆలోచన చేయలేదు, వాళ్ళ అధికారాల గురించి ఆలోచన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల గురించి ఆలోచన చేయకుండా త్రిపుల్ తలాక్ కొనసాగించారు. ఓట్ల కోసం అనేక సంవత్సరాల పాటు మార్చింది ధైర్యంగా నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేక న్యూ క్రిమినల్ యాక్ట్ కావచ్చు, ఈ దేశంలో అనేక రకాలుగా ఏదైనా మనకు తెలుసు. ఈ దేశంలో ఏముండేది,
ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు. మన హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత యాక్టివ్గా ఉండేది. ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు కనిపించడం లేదు, కనుమరుగైంది? ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు మార్పు కనిపిస్తూ ఉంది? మన పక్కనే సెక్రటరియట్ ముందు లుంబిని పార్కులో ఎంతమందిని చెప్పారు? గోకుల్ చాట్ బండార్లో ఎంతమందిని చంపారు అమాయకులైనటువంటి ప్రజలను? దిల్సుఖ్ నగర్లో ఎంతమందిని చంపారు? ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ను మెహందీపట్నంలో AK-47 ఎంతమందిని చంపారు? నందరాజు గౌడ్ బీజేపీ కార్పొరేటర్ ఏ రకంగా చంపారు? యాకత్పూర్లో బాలరాజ్ యాదవ్ బీజేవైఎం కార్యకర్తను ఏ రకంగా చంపారు? సైదాబాద్లో దేవేందర్ అనేటువంటి RSS కార్యకర్తను ఏ రకంగా చంపారు? పాపయ్య గౌడ్ VHP కార్యకర్త ఏ రకంగా చంపారు? బాంబేలో 7 ట్రైన్లు ఒకటేసారి పేల్చేస్తారు, తాజ్మహల్ మీద అటాక్ చేస్తారు. కానీ మనం ఏం చేసేవాళ్ళము? గులాబీ పూలు పెట్టి క్యాండిల్స్ వెలిగించేవాళ్ళం. అది భారతీయుల పని. ఆ రోజు మనం కూడా అందరం పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, భారతీయులుగా మనం చచ్చేవాళ్ళము. మన కర్మ ఇంతే, భగవంతుడు మా నుదుట ఇదే రాసి పెట్టాడు. ఇంతకంటే మేమేం చేయలేము. ఏ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనేక మంది భారతీయులు, మన సైనికులు, సివిలియన్ చనిపోతున్నప్పుడు కూడా ఇంతకే పరిమితమైన క్యాండిల్ లైట్లకు, ఎర్ర గులాబీలకు మాత్రమే పరిమితమైన. కానీ 2014 తర్వాత ఫండమెంటల్గా మార్పు తీసుకొచ్చాం. మనకు తెలుసు, బాలకోట్లో ఇన్సిడెంట్ జరిగితే మన సైనికులు పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని డిస్ట్రాయ్ చేసి పాకిస్తాన్లో అందరికీ బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ పుల్వామాలో సెకండ్ టైం జరిగింది, రెండోసారి ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత. అప్పుడు కూడా ఊర్చోలే, క్యాండిల్ లైట్లతో ఎర్ర గులాబీలతో ఆగలేదు. అప్పుడు కూడా ఎయిర్ స్ట్రైక్ చేసి ఎక్కడికైతే లష్కర్తో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి ఒక్కొక్క స్థావరాన్ని మేము ఈరోజు లేపేసి రావడం జరిగింది. మళ్ళీ మొన్న పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంతో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ నిర్ణయంతో ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మన సైనికులు ఏ రకంగా యావత్ ప్రపంచమంతా చాటి చెప్పారో, ఇది న్యూ ఇండియా, ఇది నయా భారత్, ఇది మోడీ భారత్, ఇది 140 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో ప్రపంచమంతా చెప్పాం. ఎవరికి తెలియదు. పాకిస్తాన్లో ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ బిల్డింగ్లో మీరు మీ ఖాళీలో కూడా చెప్పలేరు. పాకిస్తాన్లో ఏ బిల్డింగ్లో ఏ ఉగ్రవాది ఉన్నాడో ఇక్కడ ఉండి కనుక్కొని సరిగ్గా అదే ఒక ఇంటిని, పక్క ఇంటిని కాదు, సేమ్ హౌస్ పక్కకు అనేక వేల ఇండ్లున్నా కూడా ఆ ఇంటిని మాత్రమే టార్గెట్ చేసి, దాన్ని మాత్రమే హిట్ చేసి, సివిలియన్స్ కానీ పక్క వాళ్ళకు కానీ ఎవరికి నష్టం జరగకుండా ఆ ఉగ్రవాది ఉన్నటువంటి స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ సైనికులు ఒక చరిత్ర సృష్టించారని మనం చేస్తా ఉన్నాం. ఇది సాధ్యం ఎవరికి అవుతుందంటే ఈ దేశం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు. అది 1 నేషన్ 1 ఎలక్షన్ అయినా, 1 నేషన్ 1 ట్యాక్స్ అయినా, లేకపోతే 1 రేషన్ 1 కంట్రీ అయినా, ఇది దేశం గురించి ఆలోచన చేసే వాళ్ళకు వస్తుంది తప్ప అధికారం కోసం, ఓట్ల కోసం, పదవుల కోసం ఆలోచన చేసే వాళ్ళకి ఇది సాధ్యం కాదు. అందుకే నేను ఈ వేదిక ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, దిస్ ఏ హై టైం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశ ప్రభుత్వము ఈ రకమైనటువంటి సంస్కరణలకు, ఈ రకమైనటువంటి రిఫార్మ్స్కు కట్టుబడి ఉంది. మనకు తెలుసు, ఏ విషయంలో అయినా ఈరోజు జాతీయ రహదారులు
ప్రపంచంతో పోటీ పడే విధంగా, అమెరికా రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులతో పోటీ పడే విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు 1000కి పైగా రైల్వే స్టేషన్లు అద్భుతంగా అమృత స్టేషన్లుగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేశంలో వందే భారత్ ట్రైన్లు, త్వరలోనే బుల్లెట్ ట్రైన్ కూడా దేశంలో రాబోతుందని మనం చేస్తాం. కాబట్టి నేను కోరేది ఒకటే, ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈరోజు దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, అది కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మొత్తం సిబ్బంది కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక్కసారి ఎలక్షన్ అంటే 3 నెలలు టీచర్స్కు ట్రైనింగ్ పేరు మీద, ఎలక్షన్ సిబ్బందికి సంబంధించినటువంటి జాబు సంబంధించినటువంటి యాక్టివిటీ పేరు మీద 3 నెలలు ప్రతి టీచర్ సమయం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎన్ని ఎలక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు టీచర్ ఎలక్షన్ పని చేయాలా, తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాలా, ఈరోజు ఆలోచన చేయాలి. కాబట్టి నేను చాలా విషయాలు పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్ళడం లేదు. కాబట్టి ఈ దేశంలో ఇంకా మార్పులు రావాలి. అందులో ఒక మార్పు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇంకా ఎన్నో మార్పులు తెచ్చాము, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే రిఫార్మ్స్ అనుకుంటున్నామో ఆ రిఫార్మ్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ రిఫార్మ్స్ కోసం మీరు అందరూ డిమాండ్ చేయాలి. దేశ హితం కోసం, దేశ భవిష్యత్తు కోసం